దర్శనం చేసుకున్నవారు మొత్తం అయిపోయినారా బాపు ఇవి మెత్తగా నేను చెప్పలే అక్క నామ్ క్యా హై అది సంగతి నేను చెప్పలేనా ఇక్కడ మనం ఆల్రెడీ మాట్లాడినాము మనం డైల్ 100 కి కాల్ చేసి వీళ్ళని పట్టించడం కూడా జరిగింది ఇద్దరు అయినా కూడా ఈ వెహికల్స్ ఇవి ఇంకా నడుస్తా ఉన్నాయి అంటే ఒకసారి ఆలోచించారు ఎంత ఘోరం ఇది ఇగో ఇక్కడ దీంట్లో మొత్తం ఇదంతా కూడా వాటర్ లోపల ఆవిరి అనేది నిండింది మొత్తం మెత్తగా అయిపోయింది దీనిపైన మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ లేదు ఎక్స్పైర్ డేట్ లేదు చెప్పురు దీనికి సమాధానం చెప్పాలా దీనికి ఎవరు చెప్పాలా అధికారులే చెప్పాలా వీళ్ళు పెట్టినటువంటి ఈ ఫుడ్ తోనే ఎవడన్నా వస్తే ఎవరిది రెస్పాన్సిబిలిటీ ఏం చేద్దామని వచ్చారు వీళ్ళంతా ఇవన్నీ చూడు ఇదంతా మెత్తగా అయిపోయినాయి ఇది నేను ఫస్ట్ డే 1 తీసిన వీడియో పర్మిషన్ ఎవరు ఇచ్చారు మేము కూలి అమ్ముతున్నాం సార్ మేము ఏం పేరు నీ పేరు నా పేరు ఒలి సార్ ఒలి సార్ ఎక్కడ మీది కర్నూలు సార్ మాది కర్నూలు ఎంతమంది వచ్చారు బ్యాచ్ మేము ఇద్దరు వచ్చినా సార్ అంతే సార్ ఇద్దరా ఎంతమందిని చూపియాలా అంటే వేరే సార్ వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ గురించి పట్టుకో అంటున్నాడు అర్థమైంది మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ చూపించి ఒకసారి కూలి అమ్ముతున్నాం సార్ మేము డైల్ 100 కాల్ చేసి పట్టించారు మూసేస్తాం మేము కూలి అమ్ముతున్నాం సార్ మాది కాదు సార్ ఇది మేము కూలి అమ్ముతున్నాం సార్ పూలు అమ్ముతున్నావు పూలు అమ్మి ఊరిని చంపుతావు ఎవరిని చంపుతావు తెలుసు సార్ మాకు సార్ తెలుసు సార్ మాకు సార్ ఎన్ని బండ్లు ఉన్నాయి మొత్తం నీకు తెలిసిన బండ్లు ఎన్ని ఉన్నాయి మా దగ్గర ఉన్నాయి సార్ తెలియని బండ్లు ఎన్ని ఉన్నాయి నీకు తెలిసిన ఎన్ని ఉన్నాయి నాకు తెలుసు సార్ తెలియకుండానే దందా చేస్తున్నారు అంటే వాళ్ళు వేరే సార్ ఏం పెట్టి తయారు చేస్తారు ఇది కోవని పాలు చక్కెర బొమ్మరవా సార్ పాలు చక్కెర బొమ్మ రవ్వ ఎన్ని వేల బండ్లు అమ్మినావు ఇప్పటి వరకు నాకు గుర్తులేదు సార్ నాకు గుర్తులేదు సార్ లేదు సార్ మేము కూలీ వాళ్ళు సార్ మేము మన స్వీట్ షాప్ లో 100 రూపీస్ పెడితే ఇక ఇంత కూడా రావట్లేదు కరెక్ట్ ఫ్యాక్ట్ చెప్పారు వీళ్ళు 10 రూపాయల బన్ తీసుకొచ్చి ఎంత 20 రూపీసా 10 రూపాయలు మేడం 10 రూపాయలకి అమ్ముతున్నా ఇది రియల్ పాలకోవేనా కాదు కదా ఇలాంటిది తింటే మనకి ఏమైద్ది మనందరికి పిల్లలకే గాని పెద్దలకే గాని హానికరమే కదా దీనివల్ల ఎంత ప్రాబ్లమ్స్ ఉన్నాయి చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది ఇలాంటి వాటి గురించి ప్రభుత్వం ఏం చేయాలి ఖండించాలి తినబెట్టరు కోసి తినబెట్టరు సార్ ఎండకి సార్ మీ ఆధార్ కార్డు ఉపయోగ సార్ ఆధార్ కార్డు లేదు సార్ అక్కడ సార్ ఆధార్ కార్డు లేకుండా ఎందుకు వచ్చినావు నువ్వు ఇక్కడికి అర్థం కాలే అమ్మినికి వచ్చినాం సార్ ఆధార్ కార్డు అనేది ఉంటాయి ఆధార్ కార్డు వేర్ ఇస్ యువర్ ఆధార్ కార్డు ఇంగ్లీష్ సార్ లేవు సార్ అమ్మా నేను వీడియోలు చూపిస్తా ఆగురి మీరు ఇది ట్రైలర్ ఇది మీకు సినిమాగా తెలియదు ఆగురి ఒక్క నిమిషం నేను చూపిస్తాను ఆగండి పురుగులు వెళ్తున్నాయి తెలుసా దీంట్లో ఒక్క నిమిషం చూపిస్తా ఎక్కడ ఇది మన దగ్గరనే ఎక్కడో కాదు ఇది హైదరాబాద్ చేస్తారు ఇదంతా ఇప్పుడు ఈడ కూడా దరిద్రం ఏంటంటే ఈడ కూడా వచ్చేసారు ఇదంతా పుచ్చి కాదు ఇదంతా ఇది ఇక్కడనేనా కాదా ఎప్పుడు ఇది ఇక్కడనా కాదా ఇదంతా చూడండి ఒక్కసారి ఎవరైతే చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఇక్కడ ఉన్న వాళ్ళు ఉన్నారో ఇది మేడారమా లేకపోతే ఇది హైదరాబాద్ మేడారం మరి మేడారంలో ఇట్లాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు మీకు తెలుసా ఆధార్ కార్డు ఉందని అంటే ఏమంటున్నారు మీరు ఎప్పుడు ఇక్కడ ఆధార్ కార్డు లేకపోతే ఎట్లా మరి ఎక్కడో మనకు తెలుస్తుంది ఏం కలిపేసి పోతున్నారని మనకి ఏం తెలుస్తుంది అన్న మీరు మమ్మల్ని అందరినీ తినమంటారు కదా మీరు ఎందుకు తింటలేరు మేము కూడా తింటాం మేడం అప్పుడప్పుడు తింటున్నాం డైలీ చిన్న పిల్లలు పెద్దోళ్ళు తింటున్నారు దానివల్ల మళ్ళీ ఎందుకట్లా గాబర్ అవుతారు టెన్షన్ ఎందుకు తీసుకుంటారు మరి మీరు చేసేది తప్పు కాదు కదా ఎంత మెత్తగా అయిపోయింది ఇదంతా ఈ పిల్లలు చిన్న పిల్లలు ఇయ్యాలది నేను వీడియో చూపిస్తా
వీడు ఎవడైతే ఉన్నాడో వీడిని పట్టించి ఇచ్చేసినాం. ఈ ముఖం చూడు, నీకు అర్థమవుతుందా? తిను మొత్తం తినాలి. ఎందుకు టెన్షన్ పడుతున్నావు మరి చెప్పు. వెనస్డే రోజు ఓకే, ఇక్కడ చెప్పు. ఇలాంటి వీడియో చూపిస్తా ఫ్రెష్ గా తినకాడ పడేసే కానీ చూడు, ఎందుకు టెన్షన్ పడుతున్నావు? ఓకేనా? యాక్టింగ్ చేసే టైంలో ట్విస్ట్ ఏంటంటే మొన్న పోలీసులకు పట్టించిన వాడే మళ్ళీ బయటకు వచ్చాడు. ఇగో ఇగో చూడు, ఇప్పుడు దీన్ని ఏమంటారు? మొన్న పోలీసులకు పట్టించిన క్యాండిడేట్ మళ్ళీ వచ్చి ఆడుతోని కుమ్మకాయ కూర్చొని అమ్ముతున్నారు. చిన్న చిన్న పిల్లలకి, ఈ పనులు పెద్ద పెద్ద పనులు చాలా పిల్లలే ఉంటారు దీంట్లో. మీరు చూడు, ఉంటాడు కదా, ఆయన మాట్లాడాలి కదా. నువ్వు చేసేది తప్పు కాదు, నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నావు అని అడుగుతున్నాను. మరి మీ ఐడి ప్రూఫ్ చూపియండి. కర్నూలు మాది. రీజన్స్ ఇవన్నీ రీజన్స్. మనం దీన్ని తగ్గుతూ రావచ్చు. తింటున్నాము సార్, తింటున్నాము సార్. भाई अभी दो खाना तू కానా అందరు తీసి कई को बोलते तेरे वहां से नहीं तो दो खाते अभी दूसरे भी खाते तुम्हारे बच्चों को तो खिलाते పర్మిషన్ పోతే ఫోన్ చేయాలంట అమ్మారు. यहाँ पे तू रुका है बोलो అందరూ సార్. అమ్మవారు అందుకే మళ్ళీ ఇంకోసారి పంపించారు. ఫస్ట్ రోజు చేసేసి మేము వెళ్ళిపోయినాం. మాకు ఇదంతా ఇది అయిపోయినాక నిన్న మళ్ళీ మేము వచ్చినాం. వచ్చి ఇక మళ్ళీ ఇది చూపించేది ఉందేమో. మొన్న ఆల్రెడీ పోలీస్ డయల్ 100 ఫోన్ చేస్తే అన్న వచ్చి పట్టుకొని పోయారు. ఆ వెహికల్ ని పక్కకు పెట్టారు. ఇప్పుడు మళ్ళీ ఈ వెహికల్ డైరెక్ట్ అమ్ముతా ఉన్నారు. బహిరంగంగా అమ్ముతా ఉన్నారు. ఇప్పుడు మన ముంగట్నే ఆలోచించురు ఏం చేయాలి మరి. డిపార్ట్మెంటే పట్టుకున్నప్పుడు ఏం చేస్తాం చెప్పండి. बोलो कितने जने आए तुम्हें हमें चार्ज नहीं सर, हाँ? चार्ज नहीं हमें. ఇప్పుడే ఇతరని చెప్పినావు. వేరే వాళ్ళు మా వాళ్ళు కాదు, వేరే వాళ్ళు మేడం. हाँ? అన్న అన్న. ఇదంతా వద్దు, నీ ఆధార్ కార్డ్ చూపెట్టు ఒకసారి. अन्ना ఆధార్ కార్డ్ కాదు కానీ నువ్వు ఎన్ని రోజులు అయితే వచ్చి ఎన్ని రోజులు అయితే నేను వచ్చి 5 రోజులే. 5 రోజులే. ఈ బండ్లు ఎప్పుడు తెచ్చినావు? నేను కూడా 5 రోజులు తెచ్చి కూడా అవునా? బండ్లు ఎన్ని రోజులు ఉండొచ్చు? ఉంటది మామూలుగా. ఎన్ని రోజులు బండ్లు ఇక్కడ తయారు చేస్తారా మీరు? నా క్వశ్చన్ ఏంటంటే ఒక్క బన్ను ఎన్ని రోజులు తినొచ్చు? ఎన్ని రోజులు తినొచ్చు? 2 ముళ్ళు తినొచ్చు సార్, 2 ముళ్ళు తినొచ్చు. ఎప్పుడు వచ్చినావు నువ్వు ఇది మాల్ తీసుకొని? 5 రోజులు సార్ వచ్చి 5 రోజులు వచ్చేసి 5 రోజులు వచ్చినావు. వచ్చి కూడా ఈ మాల్ ఎక్కడ తీసుకొని వచ్చినావు? కర్నూలు నుంచి తీసుకొని వచ్చినావు. ఎప్పుడు తయారై ఉండాలి ఇది? అది అంటే మేము చెప్తే వచ్చేస్తారు సార్ వాళ్ళు. మేము చేస్తే చెప్తారు వాళ్ళు అట్లా. నువ్వు వచ్చేటప్పుడు ఎన్ని ప్యాకెట్లు తెచ్చినావు? ఎన్ని ప్యాకెట్లు అయిపోయినాయి? అది నాది కాదు సార్, ఓనర్కి వస్తుంది. అది ఓనర్ ముందు ఉన్నారు. అమ్మిన ఎంత? రమ్మని ఇడికి రమ్మని ఓనర్కి కాల్ చేసి పిలువు. సెల్ స్విచ్ ఆఫ్ అయింది అది. ఓనర్ ఉన్నారు. స్విచ్ ఆఫ్ ఫోన్ చేయ ఒకసారి ఫోన్ ది ఒకసారి స్విచ్ ఆఫ్ నంబర్ లేదు నాకు, నంబర్ లేదు నాకు. స్విచ్ ఆఫ్ అయిందన్న ఒక్క నిమిషం. అన్నా ఇదంతా కాదు. కట్టేస్తాడు నాకు నంబర్ లేదు సార్. ఇదంతా కాదు. ఒక్క నిమిషం ఆగండి. మీకు ఆధార్ కార్డు లేదు, పర్మిషన్ ఎవరు ఇచ్చారు? బతుకుని వచ్చినా మేడం. ఒక్క నిమిషం. ఆధార్ కార్డు లేనప్పుడు ఇక్కడ అమ్మనికి ఆంధ్ర నుంచి వచ్చి ఇక్కడ పర్మిషన్ ఎవరు ఇచ్చారు అది ఒకటి చెప్పండి. మేము బతుకుని వచ్చినా మేడం. నువ్వు బతకనికి వచ్చినావు, మమ్మల్ని చంపనికి వచ్చినావా? నువ్వు బతకనికి వచ్చినప్పుడు ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నావు. అది నీకెందుకు? కూలిస్తే నువ్వు ఈ పని చేస్తావా? అదే నీ పిల్లలు తింటారు, తినిపిస్తావా డైలీ? చెప్పు. తినిపి మరి నీ పిల్లలకు నువ్వు పిల్లలకు తినబట్టినప్పుడు మరి మన పిల్లలకి ఎట్లా తినిపిస్తాను అన్న నీకు అర్థం నేను కాదు. తినిపిస్తాను సార్, నేను కూడా తినిపిస్తాను మా పిల్లలకి. అన్న తినిపిస్తా. మీ ఓనర్ రమ్మని ఇక్కడికి, తినిసేపు. మీ ఓనర్ రమ్మని బయటికి ఆడ ముందర ఉన్నా సార్ ఆయన పిల్లలు. వీడికి రమ్మను. పిలుకొస్తా మీరు అట్లా ఉన్నా. పిలుకొస్తా నేను. నువ్వు పిలుచుకొస్తా అంటే నిన్నేమన్నా నమ్మాలా? ఫోన్ చేయి. ఎవరు నమ్మాలా? స్విచ్ ఆఫ్ అయింది ఏ, ఫోన్ తీ ఒకసారి, స్విచ్ ఆఫ్ అయింది సార్. ఫోన్ తీ ఒకసారి, తీ ఒకసారి టీ స్విచ్ ఆఫ్ అయిందా చూస్తా తీసుకోను. ఛార్జింగ్ నెంబర్ పెట్టు. చెప్పు, నెంబర్ ఒక 5 నిమిషాలు ఛార్జింగ్ పెట్టు. లేదు సార్ అక్కడ. ఇదంతా వద్దులే కంటయ్య, పిఎస్ కి తీస్తా. 100 కి డయల్ చేసి పోలీస్ వాళ్ళకి చేసిన అన్న, వాళ్ళకి చేసిన వాళ్ళు 5 నిమిషాలు మళ్ళీ పంపించేస్తారు వాళ్ళని. అర్థమైందా? వాళ్ళని పెట్టుకొని ఏం చెయ్యరు. అర్థమైన కుప్పకమే ఇదంతా. ఏం లేదు. అన్న ఇప్పుడు ఇగో ఇక్కడ ఇంతసేపు ఆపితే పోలీసు వాళ్ళే ఇక్కడికి వస్తారు, కొంచెం జరగండి అని. అర్థమైందా? మనం ఇట్లే ఉంటే అమ్మవారిని ఇద్దరు కాబట్టి ఇక్కడికి వస్తారు వాళ్ళు కంపల్సరీ. అర్థమైందా? వచ్చిన టైంలో పట్టించుకోరు. ఈ బండిని మన అందరి పక్కన ఓనర్ పేరు తెలుసుకోండి.
ఆడ ముందు సార్ ఇక రాబోన్ ఓనర్ పేరు చెప్పు. ఓనర్ పేరు చెప్పు. ఆడ ఉంది బండి అన్న అడిగిన దానికి ఆన్సర్ చేయి. ఆడ ఉంది మన బండి ఓనర్ పేరు చెప్పు. అన్న ఆధార్ కార్డు ఏదన్నా? ఆధార్ కార్డు టెస్ట్ సార్ మేము. అన్న ఆధార్ కార్డు టెస్ట్ సార్ మేము. నీ ఊర్లో ఉంది ఆధార్ కార్డు? నిన్ను ఐడెంటిఫై చేయడానికి నువ్వు ఈ తెలంగాణ ఆంధ్ర నువ్వు బయటికి ఏ ఊరు నిన్ను ఐడెంటిఫై చేయాలంటే ఎట్లా చేయాలి ఐడెంటిఫై? అరే భయ్యా బోల్ భాయ్, తెలుగు వస్తుందా హిందీ వస్తుందా? తెలుగు సార్ కొంచెం సార్. ఆ? తెలుగు నీకు ఐడెంటిఫై చేయాలంటే నువ్వు ఇక్కడ ఉన్నావని, ఇప్పుడు నీకు ఏ ఐడెంటిఫై ఉంది? నీకు పాన్ కార్డ్ గానీ ఆధార్ కార్డ్ గానీ ఇంకేదో ఉంటాయిగా, ఏ ఐడెంటిఫై ఏది నీకు? అన్న ఇప్పుడు నీకు ఏదైనా జరిగింది ఇక్కడ, నువ్వు ఏ ఊరని తెలవాలా? నువ్వు ఇప్పుడు తినేసి ఇక్కడ వెళ్ళిపోతారు, ఆ పిల్లగాడి ఫుడ్ ఇన్ఫెక్షన్ అవుతుంది, దాని బాధ్యత ఎవడు? నువ్వు వెళ్ళిపోతావు, వాళ్ళు లక్షలు వాళ్ళు పెట్టాలా? ఎవరు ఇప్పుడు మరి దానికి బాధ్యత ఎవరు అని అడుగుతాడు సారు. చెప్పు మరి దానికి. ఇప్పుడు జరిగిన ఆల్రెడీ అనుభవం అయిందా? వీడియోలు చూపిస్తున్నారా? ఆ వీడియోలు చూస్తున్నావు కదా, అది నేను అడిగేది. ఎంత మంది వచ్చారు మీ వాళ్ళు? నలుగురు సార్. నలుగురు కదా? ఎక్కడెక్కడ ఉన్నారు? ఆడ ముందర సార్ వాళ్ళు. నలుగురు ఇటే ఉన్నారా? ఇటే ఉన్నారు సార్. మొత్తం ఇక నీకు ఒక 20-30 మందిని చూపిస్తా నీకు. అంటే వేరే వాళ్ళు మేము సార్. అగో చూడు, ఆల్రెడీ మనం పట్టించినాం మొన్న. ఆ పోలీస్ కూడా వాళ్ళ వస్తాది, వాళ్ళకి మనం చేయలేము. అది అర్థమైందా? అదే రేపు పొద్దున ఒక ఎమ్మెల్యే కొడుకో ఎంపీ కొడుకో జరిగిందనుకో వాళ్ళకి తెలుస్తుంది. అర్థమైందా బ్రదర్? కంగారు పడకు, నువ్వు కంగారు పడకు. నువ్వు ఏంటంటే ఆ చెట్టు ముందు దేవుడి ముందు దొరికిపోయినావు, చెట్టు కట్టేస్తాం నిన్ను మాత్రం. ఇప్పుడు నువ్వు ఎక్కడికైనా పోతే అర్థమైందా? నీ ఓనర్ పేరు చెప్పు. నువ్వెందుకు గాబరైతున్నావు చెప్పు. నువ్వెందుకు చెప్పు. అన్నా ఒకటి చెప్పన్నా, అన్నా నేను చెప్పేది కేవలము ఒకటి గుర్తు పెట్టుకో. మా దగ్గర ఉన్న ఒక విఐపి పాస్ మీదనే ఒక కార్ ని పంపలేదు మమ్మల్ని. ఆగు ఆగు ఆగు, అది కూడా ఆగు అన్నా. నీకు తెలియదు ఇల్లున్నా నీకు తెలుసా? బ్రదర్ ఇల్లున్నా నీకు అన్నయ్య, తెలుసా? ఏం జరుగుతుంది వెనకాల? ఒక్కసారి నువ్వు ఆపు అంటున్నావు. ఆయన క్వశ్చన్ అన్నా ఇప్పుడు ఏం తెలుసా అన్న? ఒకటి